వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవపై జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని వైసీపీ వాళ్లు చేస్తున్న అసత్య ప్రచారాలను కొయ్యలగూడెం మండల జనసేన పార్టీ అధ్యక్షులు తోట రవి ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో గురువారం రోజు ఇద్దరు వ్యక్తులు గొడవపడి వాళ్ళకి గతంలో కూడా 2-3 సార్లు గొడవలైన కేసులు పెట్టుకున్నారు. ఆ గొడవలకి మాకు మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు, మా పార్టీలో తిరిగిన వాళ్ళు కూడా కాదు. కానీ వీళ్ళు చేసిన తప్పులు కప్పుపుచ్చుకోవడానికి వైసీపీ లీడర్ అయినటువంటి మందపాటి రామకృష్ణ దాన్ని ఎలాగ సింపతి తెచ్చుకోవాలి, ఎలాగ ఇచ్చేసుకోవాలనే ఆలోచనతోటి వీళ్ళు వైసీపీ కార్యకర్త మీద జనసేన కార్యకర్తలు దాడి చేసి గుణపంతో తలబగలు కొట్టారని ఫేస్బుక్లోను, వాట్సాప్లోను, గ్రూపుల్లోనూ ఇలా పెట్టడం జరిగింది. దాని మీద మా జన సైనికులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కూడా పెట్టడం జరిగింది అతని మీద. ఆ గొడవపడిన వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదని, దీనికి కాబట్టి ఈ వైసీపీ లీడర్ అయినటువంటి మందపాటి రామకృష్ణ అనే వ్యక్తి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించకపోతే వాళ్ళ ఎలాగ ఏ తీరులో ఉన్నారో మేమే అదే తీరులో చూస్తామని ఈ సభాముఖంగా మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఏమీ సంబంధం లేనటువంటి ఒక ఇద్దరు గొడవలకి వాళ్ళు గతంలో నుంచి గొడవలని వాళ్ళకి ఏ రకమైన గొడవలో మాకు తెలీదు. ఆ గొడవల్ని దీంట్లో లాగి ఇలాగ ప్రచారం చేయటం ఎంతవరకు కరెక్ట్ అని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే శాంతంగా ఉంటున్నాం కదా అని వీళ్ళు ఇష్టాచారంగా వ్యవహరిస్తే బాగోదని మేము తెలియజేయటం జరుగుతుంది. అలాగే మేము ఎందుకు శాంతంగా ఉంటున్నాం, ఎంత ప్రశాంతంగా ఉంటున్నామంటే మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మా పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లో మేము నడవాలనే ఉద్దేశంతో మేము చాలా శాంతంగా, చాలా వినయంగా, చాలా ఇదిగా ఉంటున్నామని దాన్ని చేతకానంతనంగా తీసుకుంటే మేము సహించేదే లేదని ఈ మీడియా ముఖంగా తెలియజేయటం జరుగుతుంది.